నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను 4 ప్రశ్నలకి ఒకటే దాంట్లో జవాబు చెప్తాను. ఈ 4 ప్రశ్నలు కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒక ప్రైవేట్ ల్యాండ్ 22 క్యాపిటల్ ఏ ప్రొహిబిటెడ్ లిస్టులో ఎలా వెళ్తుంది? 22 క్యాపిటల్ ఏలో ల్యాండ్ ఉన్న సేల్ డీడ్ చేసుకుంటే ఏమవుతుంది? తప్పు, చేసుకోకూడదు. మూడోది, 22 క్యాపిటల్ ఏ ఉన్న భూమికి గతంలో రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే ఆ సేల్ డీడ్ పరిస్థితి ఏమిటి? ఇందాక చెప్పాను. ఈసీలో క్లియర్గా ఉంది, కానీ 22 క్యాపిటల్ ఏలో ప్రొహిబిటెడ్గా చూపిస్తోంది. ఎలా నమ్మాలి? భూభారతిలో పట్టాదారు పేరు ఉంది, కానీ 22 క్యాపిటల్ ఏలో భూమి ఉంది. అసలు యజమాని ఎవరు? క్వశ్చన్. 22 క్యాపిటల్ ఏలో ఉన్న భూమిని బ్యాంక్ మార్టిగేజ్ తీసుకుంటుందా? లోన్ వస్తుందా? ఈ 6 ప్రశ్నలు. ఈ 6 కూడా కంప్లీట్గా రిలేటెడ్ టు 22 క్యాపిటల్ ఏ. 22 క్యాపిటల్ అంటే ఇందాక నిషేధ జాబితా. ఇది ప్రభుత్వ భూములు. ఒక ప్రైవేట్ ల్యాండ్ 22 క్యాపిటల్ ఏలో ప్రొహిబిటెడ్ లిస్టులో ఎలా వెళ్తుంది? వెళ్ళకూడదు కదా. ఎలా వేస్తారు ప్రభుత్వ అధికారులు? నాది గవర్నమెంట్, నాది పట్టా భూమి, నా పట్టా భూమిలో మీకు ఏం రైట్ ఉందని 22 క్యాపిటల్ వేస్తారు? ఎందుకు వేస్తారు? ప్రభుత్వ భూమి అయితే నేను ఎందుకు కొనుక్కుంటా? ఎందుకు నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను? ఎందుకు నేను డబ్బులు వేస్ట్ చేసుకుంటాను? గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు నేను ఎందుకు కొనుక్కుంటాను? అసలు మీకు ఎవరు ఇచ్చారు రైట్? 22 క్యాపిటల్లో పట్టా భూమిలో ఉన్నప్పుడు మీరు 22 క్యాపిటల్ ఎలా వేస్తారు? అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ అధికారులు, మీ దగ్గర డేటా అంతా మీ దగ్గరే ఉంటుంది. ఏది పట్టా భూమో ఏదో ప్రభుత్వ భూమే మీకు తెలవదా? 22 క్యాపిటల్ ఏలో పడితే మీరు ఫస్ట్ డైరెక్ట్ నోటీసులు కూడా ఎందుకు ఇవ్వట్లేదు? నోటీసులు ఇవ్వకుండా ఎందుకు మీరు కామ్ అయిపోయి ఇది 22 క్యాపిటల్ పడని ఎలా అంటారు? మరి ఆయన పరిస్థితి ఏంటి? 22 క్యాపిటల్లో పట్టా భూమి కొనుక్కున్న యజమాని పరిస్థితి ఏంటి? మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎవరిని అప్రోచ్ అవ్వాలి? కోర్టుకి వెళ్ళాలా? కోర్టుకి వెళ్తే ఖర్చు డబ్బులు ఎవరిస్తారు? నేను కొనుక్కున్న భూమి నా పట్టా భూమి నేను కొనుక్కున్నప్పుడు నేను ఎందుకు వెళ్తా కోర్టుకి? నేను ఎందుకు రూపాయి ఖర్చు పెడతా? మీ ప్రభుత్వ భూమి అయితే మీరు తీసేసుకోండి. అసలు మీ ప్రభుత్వ భూమి అయితే సార్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? నాకు అసలు మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? అధికారులు ఏం చేస్తున్నారు? చూసుకోరా మీరు? చూసుకోకుండానే ఫస్ట్ డబ్బు వచ్చేయడం తీసేసుకుంటారా? మీకైనా రెవెన్యూ కావాలి, జనం అయినా రోడ్డు మీద పడాలి. ఏంటిది? చాలా తప్పులు చేస్తోంది గవర్నమెంట్ నుంచి. 22 క్యాపిటల్ నుంచి ఈ మధ్య గవర్నమెంట్లో వచ్చిన తర్వాత రెవెన్యూ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. రెవెన్యూ వాళ్ళు ప్రాపర్గా చేయట్లేదు. మరి ఇదంతా కూడా సీఎం గారి దృష్టికి వెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళి ఆయన దగ్గర చెప్తారు? రెవెన్యూ మంత్రి గారు ఏం చేస్తున్నారు? మరి రెవెన్యూ మంత్రి గారు కూడా చూడాలి కదా. ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఒకవేళ వాళ్ళ పట్టా భూమి అయితే అలా వేయకూడదు. మీరు 22 వేలే ఉన్నప్పుడు తక్షణమే తీసేసేంటే వాళ్ళు కోర్టు దాకా కూడా వెళ్ళగలరు కదా. అలా చేయరు. మళ్ళీ వీళ్ళంతా కూడా 22 క్యాపిటల్ గురించి మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళాలంటే ముందర మీరు ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓనర్ ఒకటి ఆర్టీఓ, ఒకటి ఎంఆర్ఓ. ఇక్కడ తెలంగాణలో. అదే ఆంధ్రాలో అయితే అక్కడ కలెక్టర్, అక్కడ ఆర్టీఓ, ఎంఆర్ఓ. అక్కడ కలెక్టర్ అధికారులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. కానీ మన తెలంగాణలో ఓన్లీ ఇద్దరికే ఇచ్చారు పవర్స్, ఆర్టీఓ అండ్ ఎంఆర్ఓ. ఎవరైనా సరే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఓనర్సు మీరు వెంటనే అర్జీ పెట్టండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టండి. ఆన్లైన్లో పెట్టి సార్ నాది వితౌట్ నోటీస్ నాకు 22 క్యాపిటల్లో పడింది, మీరు దయ ఉంచి వెంటనే రిమూవ్ చేయండి అని చెప్పి అధికారులకి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఆన్లైన్లో ఫిజికల్గా ఇవ్వకండి. ఎవరు కూడా ఆన్లైన్లో పెట్టుకుంటే రేపు పొద్దున వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోకపోతే మీకు డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చు, రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసుకోవచ్చు. భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఉంది కదా, సెక్షన్ 226 ప్రకారంగా మీరు కోర్టులో మీరు వేసుకోవచ్చు. ఆర్టికల్ 226 ప్రకారంగా మీరు కాన్స్టిట్యూషన్లో మీరు హైకోర్టుది 226 కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మీరు కోర్టులో వేసుకుంటే మీకు న్యాయమే జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందకండి. మీరు ఫస్ట్ అయితే అధికారులకు అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి జవాబు రాకపోతే మటుకు మీరు అప్పుడు డైరెక్ట్గా మీరు హైకోర్టులో అప్రోచ్ ఆర్టికల్ 226 ప్రకారంగా మీరు కోర్టులో దావా వేసుకోవచ్చు, రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. నమస్కారం.